ప్రైజ్ ద లార్డ్. టుడే క్రాఫ్ట్ ఏంటో తెలుసుకుందామా? ఈ రిచ్ మ్యాన్ ఉన్నాడు. ఈ రిచ్ మ్యాన్ కి చాలా మనీ ఉండేదన్నమాట. అతను ఆ రిచ్ మ్యాన్ ముగ్గురు అంకుల్స్ ని పిలిచి అడుగుతాడు, ఇదిగోండి మీకు డబ్బులు ఇస్తాను, మనీ ఇస్తాను అని, దాంతో బిజినెస్ చేయండి అనేసి అంటాడనమాట. అప్పుడు ఒక అంకుల్కి అయితే 5 కాయిన్స్ ఇస్తాడు, ఇంకో అతనికి అయితే 2 కాయిన్స్ ఇస్తాడు, ఇంకో అంకుల్కి అయితే అంటాడు, మీరు ఈ డబ్బులతో బిజినెస్ చేయండి, బాగా బిజినెస్ చేయండి, అలాగే డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు పక్కన పెట్టండి, నేను ఊరెళ్ళి మళ్ళీ వస్తాననేసి అలా అని చెప్పేసి ఊరు వెళ్ళిపోతాడు. అని చెప్పేసి మళ్ళీ వస్తాను అని డబ్బులు తీసుకోవడానికి వచ్చారన్నమాట. చూడండి, అప్పుడు అంకుల్స్ అంటారు, ఒక అంకుల్కి 5 కాయిన్స్ ఇచ్చారు కదా, ఆ అంకుల్ అయ్యా మీరు నాకు 5 కాయిన్స్ ఇచ్చారు కదా, అది నేను 10 కాయిన్స్ చేశాను అనేసి చెప్పి డబ్బులు ఇచ్చేస్తారనమాట. ఇంకొక అంకుల్, అయ్యా మీరు నాకు 2 కాయిన్స్ ఇచ్చారు కదా, ఆ 2 కాయిన్స్ నేను 4 కాయిన్స్ లా చేశాను అయ్యా అనేసి డబ్బులు ఇచ్చేస్తారనమాట. ఇప్పుడు రిచ్ మ్యాన్ ఉంటాడు కదా, రిచ్ మ్యాన్ ఇంకొక అంకుల్ అనేసి ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు అంకుల్ ఏం చేస్తున్నారో చూద్దామా? అంకుల్ రిచ్ మ్యాన్ ఇచ్చిన 1 కాయిన్ ఎలా కప్పెట్టేశారో తెలిసి మళ్ళీ ఆ గొయ్యి తీసి మళ్ళీ ఆ కాయిన్ తీసుకొని ఇవ్వడానికి వెళ్తున్నారు. 1 కాయిన్ ఇచ్చినప్పుడు అతనికి చాలా ఇట పెడతానని నేను భయపడి నేను మీకు మీ 1 కాయిన్ ఇచ్చేస్తున్నాను అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ రిచ్ మ్యాన్ కి చాలా కోపం వచ్చి అతన్ని జైల్లో వేసేస్తానన్నమాట. కదా ఈ కాబట్టి ఆ రిచ్ మ్యాన్ విందు భోజనానికి రమ్మన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ రిచ్ మ్యాన్ లాగా మనకి కూడా యేసయ్య చాలా తలాంతులు ఇస్తారన్నమాట. వాటిని మనం దాచిపెట్టుకోకుండా యేసయ్య గురించి మనము ఉపయోగించుకోవాలి.